చిన్ని సీరియల్‌లో ఇవాళ వచ్చేసి 'బాలరాజు' రిలీజ్ అవ్వబోతుంటే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను బయటికెళ్ళి ఏం చేయాలి? నాకు బయట నా కోసం ఎదురు చూసేవాళ్ళు గూడా ఎవరు లేరు గదా! అని ఆలోచిస్తుంటాడు. యాక్చువల్‌గా 'బాలరాజు' పెట్టిన వ్యక్తిని చూస్తే 'బాలరాజు' మార్చేశారు. ఇతను వచ్చేసి ఇంతకుముందు సీరియల్‌లో 'మొగలి రేకులు' సీరియల్‌లో వాటిల్లో అంటే కొన్ని ఫేమస్ సీరియల్స్‌లో బ్రదర్‌గా వేసినతననమాట. అతను వచ్చేసి ఇప్పుడు 'బాలరాజుగా' పెట్టారు. యాక్చువల్‌గా 'బాలరాజు' ఇంతకుముందున్న 'బాలరాజు' అయితే హీరోలాగా అంటే అతన్ని చూసి చూసి ఆ 'బాలరాజు' లేకపోతే ఇంక ఈ సీరియల్ చూడలేము. 'బాలరాజు', 'కావేరి' ఇద్దరు మెయిన్. అంటే కావ్య వాళ్ళిద్దరిని చూస్తేనే సీరియల్ చిన్ని సీరియల్‌లా ఉంటుంది. చూడాలనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్‌ని కూడా మార్చేసారు. మెయిన్ రోల్‌నే మార్చేసారంటే ఇంక ఈ సీరియల్‌ని ఎట్లా ఎటువైపు తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ 'కావ్య' కూడా వస్తుందంటున్నారు. బట్ 'కావ్య' అంటే మన 'కావ్య' కాదేమో ఆ 'కావ్య'ని కూడా మార్చేసి ఎవరిని తీసుకొస్తారో అనేది చూడాలి. సో ఇవాళొచ్చేసి ఇంకా అట్లా కూర్చొని బాధపడుతుంటాడు బాలరాజు. బాలరాజు బాధపడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "ఏంటి బాధపడుతున్నావు? నువ్వు రిలీజ్ వెళ్తున్నావు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా!" అని చెప్పి అంటాడు. అంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేది? బయట నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు లేరు. నా భార్య పిల్లలు చనిపోయారని తెలిసినప్పుడే నాకు నా సంతోషం మొత్తం పోయిందంటే, నీ భార్య పిల్లలు చనిపోయారని చెప్పి ఎవరో చెప్తే నువ్వు నమ్మటం కాదు. నీ భార్య పిల్లలు బయట నీ కోసం వెయిట్ చేస్తున్నారో నీకు తెలీదు కదా! అంటే, లేదు అని చెప్పి ఇంక అట్లా మాట్లాడుకుంటుంటారు. ఇక్కడొచ్చేసి లోహిత లోహిత తెలుసు కదా! వాళ్ళ మామయ్య కూతురు. చిన్ని వాళ్ళ మామయ్య కూతురు, కొడుకు, వాళ్ళ అత్తయ్య. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే లోహిత ఫస్ట్ డే అని చెప్పి కొంచెం డ్రింక్ చేసి ఇంటికొస్తదనమాట. లేట్‌గా వస్తది ఇంటికి. కానీ తను డ్రింక్ చేసిందని తెలీదు. ప్లస్ ఇంకా ఎందుకు లేట్‌గా వచ్చావని చెప్పి వాళ్ళమ్మ అడుగుతుంటది. అడుగుతుంటే "నువ్వు ఇప్పుడే వచ్చిందా? నువ్వు మరి ముందే వచ్చిందని చెప్పి అన్నావని" చెప్పి అట్లా అక్కడ డిస్కషన్ జరుగుతుంటది. ఇక్కడేమో మహి వచ్చేసి వాళ్ళ అమ్మా, నాన్న అడుగుతారు మహిని. "ఏంటి ఎట్లా ఉంది నీ ఎడ్యుకేషన్" అంటే బావుంది అంటే, "సరే నువ్వు ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి. నీ పాస్ట్ గురించి ఆలోచించకు" అని చెప్పి అంటే అప్పుడు అంటాడు నా పాస్ట్ గురించి ఆలోచించకపోతే నా ఫ్యూచరే నా పాస్ట్. ప్రెజెంట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే ఫస్ట్ పాస్ట్ ఉండాలి గదా! అంటే అంటే ఇండైరెక్ట్‌గా చిన్ని గురించి ఆలోచించొద్దని చెప్తుంటే, చిన్ని నా ప్రాణం ఆలోచించకుండా ఉండమంటే ఎట్లా ఉంటాను అన్నట్టు చెప్తాడు. ఇంక వీళ్ళేమో కొంచెం కంగారు పడుతుంటారనమాట. అయినా మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరెందుకు నా గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు? మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనైతే కూల్‌గా ఉన్నాను అని చెప్పి అంటాడనమాట.